హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ 32 న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమనేని వంశీకిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని లేమికి కారణం అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. లేమికి కారణం, అసలు ఎందుకు మనం లేమిలో బ్రతుకుతున్నాం అంటే, మనం డాబుకి దర్పానికి అలవాటు పడడం వల్ల ఎప్పుడు పక్కవారు గొప్పగా చెప్పుకునే విధంగా బతకాలని పెద్దవాళ్ళు మనకి మన తాతల కాలం నుండి నూరిపోస్తూనే ఉన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి ఆనందంగా ఉంది, ఒక్క మానవుడే దుఃఖంతో ఉన్నాడు. కారణం ఏంటంటే, ప్రతి ప్రాణి తన కోసం తాను బ్రతికితే ఒక్క మానవుడే పక్కవారి కోసం, వారి గుర్తింపు కోసం బతుకుతున్నాడు. దానికోసం తహదాలాడుతూ ఉన్నాడు. అవే డాబు, దర్పం, పరువు, ప్రతిష్ట మొదలగు వలలు. అందుకే మానవుడు సంపదల వైపు పరుగు పెడుతున్నాడు. దానికోసం వక్ర మార్గాలు వెతుకుతున్నాడు. ఎలాగైనా అందరిలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని నానా రకాల కర్మలు చేసి వాటిలో చిక్కుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాడు. సాయి ఎప్పుడూ కూడా సామాన్య జీవనాన్ని గడిపేవారు. డబ్బుని, దర్పాన్ని తోసిపుచ్చేవారు. ఈరోజు ఏ సాయి ఆలయంలోకి వెళ్ళినా దగదగమనే విగ్రహాలు, కిరీటాలు, నగలు, పల్లకీలు, ఛత్రాలు దర్శనమిస్తాయి. ఆడంబరాలు ఎంత వద్దని భక్తులకు బాబా చెప్పినా తలకెక్కించుకోరు. జ్ఞానం, ప్రేమ దిశగా అడుగు వేయమని సాయి బోధిస్తే ఈరోజు మనం ఆడంబరాలపైనే వైపే నడుస్తూ ఉన్నాం. సాయి బోధించిన జ్ఞానామృతానికి ప్రాధాన్యం ఇవ్వకుండా పూజలు, భజనలు, ప్రసాదాలు, కిరీటాలు, పల్లకీ సేవలతో అట్టహాసంగా కాలం గడుపుతున్నాం. సాయి ఇచ్చిన నిరాడంబరతని మర్చిపోతున్నాం. సాయి నిరాడంబరత. సాయి కేవలం ఒక గోనె సంచిపై మాత్రమే కూర్చునేవాడు. సుఖమైన పరుపు కోసం ఎన్నడూ ఆలోచించేవారు కాదు. నిద్ర కూడా ఆ గోనె గుడ్డపైనే ఒక కఫ్ని మాత్రం ధరించేవారు. మరే విధమైన అంగవస్త్రాలు, ఆడంబరాలు ఉండేవి కావు. చలి నుండి కాపాడుకోవడానికి నిరంతరము వెలుగుతూ ఉండే ధుని ఉండేది. ఆయన నివసించే స్థలం 10 అడుగుల మించి ఉండదు. లోపలంతా గుంటలు, బీటలు పడ్డ పైకప్పు, విరిగిపోయిన కిటికీలు, ఇవే మసీదు అలంకారాలు. సాయి దృష్టంతా ఆడంబరాల మీద ఉండేది కాదు. కనీసం అవసరాలు కూడా పట్టించుకునేవారు కాదు. ఎప్పుడు ధుని ముందు కూర్చుని ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం చేస్తుండేవారు. జానకీదాసు, దేవీదాసు మొదలగు వారితో ఎప్పుడు ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ కనపడేవారు. సాయి అహర్నిశలు కూర్చునే గోనెపట్ట కొన్నాళ్ళకు చినిగిపోయింది. అయినా సాయి దాన్ని పట్టించుకునేవాడు కాదు. అది గమనించిన భక్తులు దాన్ని తీసి కొత్త గోనెపట్ట వేసేవారు. ఒకసారి సాయి లెండి వెళ్ళి వచ్చేలోపు గోనెపట్ట బయట పడవేసి దాని బదులు పట్టుపరుపు పరిచారు. సాయి తిరిగి వచ్చి అది చూసి ఉగ్రులై ఆ పరుపుని ధునిలో విసిరేశారు. గోనెపట్ట తెచ్చే వరకు ఊరుకోలేదు. అదే రోజు హర్ష గ్రామం నుండి ఎవరో భక్తులు సాయిబాబాకు పల్లకీ చేయించి భద్రంగా ఒక చెక్క పెట్టెలో పార్సిల్గా బిగించి పంపారు. షిరిడి భక్తులు ఆ పెట్టెను ద్వారకామాయ ముంగిట బాబా కూర్చున్న పెద్ద రాయికి, తులసి బృందావనానికి మధ్య పెట్టారు. దానిని తెరవటానికి ఎంతమంది ప్రయత్నించినా సాయి అనుమతించలేదు. సుమారు 2-3 నెలల పాటు అది అలానే ఉంది. ఒకరోజు సాయితో చనువుగా ఉండే భక్తుడు పురందరే చొరవ తీసుకొని ఆ పార్సిల్ని విప్పి పల్లకీని అలంకరించడం మొదలుపెట్టాడు. దానికి బాబా అభ్యంతరం చెప్పినా పట్టించుకోకుండా పురందరే పల్లకీని కడిగి పూలతో అలంకరించసాగాడు. అది గమనించిన బాబా పట్టరాని కోపంతో అతనిని తిడుతూ చంపేస్తానని బెదిరిస్తూ చేతిలో సటకా పట్టుకొని అతని మీదకు పరిగెత్తాడు. ఆయనలో ఆవేశం చూసి భక్తులు భయభ్రాంతులై పారిపోయారు. పురందరే మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తన పనిలో తాను పల్లకీ అలంకరణ పూర్తి చేశాడు.
అంతవరకు ఎంతగానో కేకలు వేసిన బాబా అతడు వినడని నిర్ణయించుకొని శాంతపడ్డాడు. అది గమనించిన పురందరే పంతంగా అన్నాడు, నేడు పల్లకీ ఉత్సవం, మిమ్మల్ని ఈరోజు పల్లకి ఎక్కించి ఊరేగింపుగా చావడికి తీసుకువెళ్తాం అన్నాడు. అందుకు బాబా సుతరాము అంగీకరించనని, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పల్లకి ఎక్కబోనని నిశ్చయంగా చెప్పాడు. ఆ రోజు సాయంత్రం బూటే, బాబు సాహెబ్ జోగ్ మొదలగు భక్తులందరూ షిరిడి చరిత్రలో మొట్టమొదటి పల్లకీ ఉత్సవానికి ద్వారకామాయి ముంగిట చేరారు. తాను మాత్రం పల్లకి ఎక్కనని సాయి భీష్మించుకున్నారు. ఎంతోమంది భక్తులు సాయిని ఒప్పించి చూశారు. అయినా బాబా ఒప్పుకొనకపోవడంతో బాబా పాదుకులు పల్లకీలో పెట్టి ఊరేగించారు. సాయి మాత్రం అదేమీ పట్టనట్లు, తనది కానట్లు ఆ ఊరేగింపులో సామాన్యుడిలా నడిచి సావడికి వెళ్ళారు. సాయి ఎంత చెప్పినా వినక భక్తులు ఈ పల్లకీ ఊరేగింపు ప్రతి గురువారం చేసేవారు. అది ఎంతో అద్భుతంగా ఉండేది. మేళ తాళాలతో భక్తులు ముందుకు సాగుతూ పల్లకీతో కలిసి బాబా నడుస్తూ ఉండేవాడు. కానీ ఆయన ఎప్పుడూ కూడా పల్లకిలో కూర్చునేవారు కాదని సపత్నేకర్ తన అనుభవాలలో రాసుకున్నాడు. అంతేకాదు, భక్తులు సాయిని బలవంతంగా పల్లకీలో కూర్చోబెడితే మరుక్షణమే మాయమై యథాప్రకారం దాని వెనకాలే నడుస్తూ కనిపించేవారట. మనం గమనించాల్సిన సత్యం, సాయిబాబాది సామాన్య జీవనం. ఎప్పుడైతే సామాన్యంగా కనీస అవసరాలతో మన కోసం మనం జీవిస్తామో అప్పుడు మనకి లేమి అన్నది లేదు. తద్వారా ఎంతో సంతోషంగా జీవిస్తాం. సాయి కీర్తి నలుదిశలా వ్యాపించింది. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనెతుట్టు వలె ప్రజలతో కిటకిటలాడుతూ ఉండేది. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయింది. కుస్తీ పోటీలు, వీధి నాటకాలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు విరివిగా జరుగుతూ ఉండేవి. పేదలకు నిత్య అన్నదానం జరుగుతూ ఉండేది. రాధాకృష్ణమాయి కృషి షిరిడి ఒక పెద్ద సంస్థానంగా రూపుదిద్దుకుంది. వివిధ రకాలైన హంగులు, అలంకారాలు పెరిగాయి. గుర్రాలు, పల్లకి, రథము, వెండి, బంగారు పాత్రలు మొదలైనవి బహుమతులుగా వచ్చి పడ్డాయి. ఉత్సవానికి ఏనుగులు కూడా వచ్చేవి. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా మాత్రం వీటిని లక్ష్యపెట్టక యథాపూర్వం నిరాడంబరులై ఉండేవారు. తరచూ బాబా అంటుండేవారు, ఫకీరు పదవే నిజమైన మహారాజు పదవి. అది శాశ్వతమైనది. మామూలు సిరి సంపదలు క్షణభంగురాలు. రేపటి భాగంలో పత్రి ఫలం అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.